ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. బాబ్రీ గేట్లెత్తుడుతోని శ్రీరామ్ సాగర్ నీటి మట్టం పెరుగుతుంది. 2 అడుగుల నీటి మట్టం పెరిగిందని, పైనుంచి 1600 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు అంటున్నారు. పోయినేడు ఇదే సమయానికి ప్రాజెక్టుల 5 టీఎంసీలతో 1047 అడుగుల నీటి మట్టం ఉంటే ఇప్పుడు 9 టీఎంసీలు 1055 అడుగుల నీటి మట్టం ఉందంటున్నారు అధికారులు. భూపాల్పల్లి జిల్లాలోన KTK1 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిల పనులు ఆగిపోయినాయి. రాత్రిపడ్డ వానతోని ఓపెన్ కాస్ట్ గనులకు నీళ్లు చేరినాయి. దీంతో 3000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. సింగరేణికి ₹1 కోటి దాకా నష్టం వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో గ్రామ దేవతలు, వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు గ్రామస్తులు. గోదావరి నుంచి తెచ్చిన నీటితోని అభిషేకాలు చేశారు. దోషాలు పోవాలి, వానలు మంచిగా పడాలనని, పాడి పంటలు మంచిగా పండాలని ఇట్లా చేసినామంటున్నారు గ్రామస్తులు. జీఎస్టీని వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటల యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ కూడా దేవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే సామాన్యుల మీద భారం తక్కువైతుందన్నారు నేతలు. మంచిర్యాల జిల్లా మందమరి పాత బస్టాండ్ దగ్గర 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. డీసీఎం వాహనంలా గోదావరి కని నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యం తీసుకుపోతున్నారన్న సమాచారంతోని సోదాలు చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి 2 వ్యక్తులపై కేసు పెట్టారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలోన్న పిఎస్లా అమృత్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఫిర్యాదు చేయడంతోని పోలీస్ స్టేషన్కు వచ్చిన అమృత్ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు వెంటనే నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా తొవ్వలనే చనిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. ఖమ్మంలా ఉత్తమ హెడ్ మాస్టర్ అగ్నిహోత్రం శ్రీనివాస్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పూల రవీందర్ 34 ఏళ్లుగా భాషోపాధ్యాయులుగా, మండల విద్యాధికారిగా పనిచేశారని శ్రీనివాస్ను మెచ్చుకున్నారు. పదవి విరమణ పొందినోళ్లతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు ఎట్లాంటి కష్టం రాకుండా చూసుకుంటా అన్నారు ఎమ్మెల్సీ పూల రవీందర్. సిద్దిపేట జిల్లా దుబ్బాకల కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. దుబ్బాక సీఐ నిరంజన్ ఆధ్వర్యంలో 4 గంటల పాటు రేపల్లెవాడలా తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 53 టూ వీలర్స్, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.